ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐసీఐసీఐ బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బేల మండలం రేణుగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి ఆడే గజేందర్ పరామర్శించారు. రేణుగూడలోని వారి నివాసానికి వెళ్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క తరపున రైతు కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం రైతు కుటుంబ సభ్యులతో కంది శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్క ఫోన్లో మాట్లాడారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా కల్పించారు. వంట కూడా అతని చేస్తుండేనట్టు ఇంట్లో మొత్తం ఫస్ట్ అదే అదే అమ్మ కిడ్నీ పేషెంట్ అమ్మ, అది ఒకటే కిడ్నీ ఉన్నది. మొత్తం డాడీ చూసుకుంటుండే మొత్తము. ఇక్కడ ఇంటికాడ ఎవరు ఉండరు. నేను కూడా కాలేజ్లో ఉంటా, ఫైనల్ ఇయర్ డిగ్రీ నేను. అదే అది మ్యామ్, అది అక్క వాళ్ళ వాళ్ళ మీరు ఎట్లనే పెట్టియండి అక్క. పాపం వాళ్ళ అమ్మకి, చనిపోయిన వాళ్ళ భార్యకి పాపం ఒకటే కిడ్నీ ఉంది అక్క. ఒక కిడ్నీ మీదనే పాపం ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అది కొంచెం సాయం చేయాలక్క మీరు, కొంచెం రిమ్స్ లో గానీ బ్యాంక్. తప్పకుండా అక్క, తప్పకుండా అక్క. ఇప్పుడు ఫ్యామిలీలో సార్ ఇతనైతే పని చేయలేదు. వాళ్ళిద్దరు ఒక ముసలోడు ఒకడే కొడుకు మొన్న జాబ్ వచ్చింది సార్. అతను వేరే అక్కడ ఉన్నాడు, బెజ్జూర్ కాడ.